మన అమ్మాయిల మహా అద్భుతం. విశ్వ విజేత మన భారత మహిళా జట్టు. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్. తొలిసారి టైటిల్ సాధించిన టీమిండియా. ఫైనల్లో 52 పరుగులతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. సత్తా చాటిన షఫాలి వర్మ, దీప్తి శర్మ. 144 కోట్ల భారతీయుల కల నేడు సగర్వంగా మహిళా జట్టు సత్తా చాటి తమ వన్డే ప్రపంచ కప్ టైటిల్ని సొంతం చేసుకుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై బంపర్ విక్టరీ సాధించి టైటిల్ని కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనటువంటి మ్యాచ్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలి వర్మ 78 బంతుల్లో 87, దీప్తి శర్మ 58 బంతుల్లో 58 అర్ధ సెంచరీలు చేయగా స్మృతి మందన 58 బంతుల్లో 45 పరుగులతో రాణించింది. షఫాలి, స్మృతి తొలి వికెట్కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 98 బంతుల్లో 101 మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా షఫాలి 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ పురస్కారం షఫాలి వర్మకు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దీప్తి శర్మకు లభించాయి. మన మహిళల ఆట అంబరాన్ని తాకింది. ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది. గతంలో 2 సార్లు అందినట్టుగా అంది చేజారిన వన్డే వరల్డ్ కప్ ఎట్టకేలకు 3వ ప్రయత్నంలో ముద్దాడింది. ఆఖరు సమరంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా శిఖరానికి చేరారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సమిష్టిగా చెలరేగి టీమిండియా ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకుంది. ఈ ప్రపంచ కప్లో గెలుపుతో సాధారణమైంది కాదు. మన మహిళల క్రికెట్ను మరింత పెద్ద స్థాయికి చేర్చే పునాదిరాళ్లుగా నిలబడ్డాయి. పురుషుల క్రికెట్లో 1983 వరల్డ్ కప్ గెలుపునకు సమానంగా మన అమ్మాయిల జట్టు రాత మార్చే అరుదైన ఘట్టం. దాదాపు 40,000 మంది ప్రేక్షకులతో మైదానం నీలి సముద్రంగా మారిపోగా ఆసక్తిగా సాగిన ఫైనల్లో బ్యాటింగ్లో షఫాలి వర్మ, దీప్తి శర్మ, స్మృతి మందన భారీ స్కోర్లకు బాటలు వేసి ప్రత్యర్థులకు సవాలు విసరగా బౌలింగ్లోనూ దీప్తి, షఫాలి సత్తా చాటి విజయానికి బాటలు పరిచారు. అభిమానులకు అండగా నిలుస్తూ మైదానాన్ని హోరెత్తుతుండగా 46 ఓవర్ల 3వ బంతికి డిక్లేర్డ్ షాట్ కొట్టగా కవర్స్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్యాచ్ అందుకొని విజయధ్వానం చేయడం టోర్నీకి లభించిన సరైన ముగింపుగా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డేంజరస్ బ్యాట్స్మెన్ లారా వోల్వార్డ్ ఆడుతున్నంతసేపు, తన క్రీజులో ఉన్నంతసేపు మన అభిమానులలో, మన టీమిండియా గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఎందుకంటే ఆమె అత్యంత డేంజరస్ బ్యాట్స్మెన్. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ అదర్ ఎండ్లో మాత్రం దక్షిణాఫ్రికా కెప్టెన్ విజృంభించి ఆడటంతో మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న భావన ప్రతి ఒక్క అభిమానులలో, ఆ ప్లేయర్లలో కలిగినటువంటి సందర్భాన మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాలతో మరో ఎండ్లో త్వరగా వికెట్లని తీయటంలో మన ప్లేయర్స్ సమిష్టి కృషితోని అద్భుతమైన ఆట కనపరిచి వారు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దానికి తోడు షఫాలి వర్మ సూపర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో తనదైన శైలిలో ముద్ర వేసి విజృంభించి ఆడటంతో భారత్ ఎన్నో కలలుగన్న ఒక రోజుని అసాధ్యం అనే తేడా లేకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. భారత మహిళ వన్డే ప్రపంచ కప్ విజేతగా, విశ్వ విజేతగా 144 కోట్ల భారతీయుల ఆశలని నిలబెడుతూ విజేతగా నిలిచినటువంటి భారత మహిళల జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయేటువంటి అతి అద్భుతమైన రోజు ఇది.